చిత్తూరు నగరంలో తెలుగు మహిళలు బైక్ పై ఎన్నికల ప్రచార ర్యాలీ కార్యక్రమాన్ని భారీ ఎత్తున నిర్వహించారు. గాంధీ రోడ్డు, హై రోడ్డు, కట్టంమంచి, గిరింపేట ముఖ్యమైన ప్రాంతాల్లో ఎన్నికల ప్రచారం బైక్ ర్యాలీ కార్యక్రమాన్ని చేపట్టారు. వైసీపీ అరాచక పాలనను వివరిస్తూ టీడీపీ సూపర్ 6 పథకాల గురించి తెలియజేస్తూ ఎమ్మెల్యే అభ్యర్థి గురజాల జగన్మోహన్ సతీమణి ప్రతిమ ఆధ్వర్యంలో మహిళా నాయకులు, మహిళలు ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. కూటమి ఎమ్మెల్యే, ఎంపీ అభ్యర్థులు గురజాల జగన్మోహన్, దగ్గుమల్ల ప్రసాదరావును గెలిపించాలని నినాదాలు చేస్తూ ముందుకు సాగారు. ఈ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ఖచ్చితంగా అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. పల్నాడు జిల్లా పెదకూరపాడు నియోజకవర్గం అచ్చంపేట మండలం వేల్పూరు గ్రామంలో కూటమి అభ్యర్థి భాష్యం ప్రవీణ్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. గ్రామంలోని ప్రధాన వీధుల్లో తిరుగుతూ తనకు ఓటు వేయాలని అభ్యర్థించారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా గ్రామానికి చెందిన వైసీపీ నాయకులు భారీగా టీడీపీలో చేరారు. వారందరికీ భాష్యం ప్రవీణ్ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. అనంతరం ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ జీవో కాపీలను కూటమి నాయకులు, కార్యకర్తలు దగ్ధం చేశారు. గ్రామంలో రోడ్లు, డ్రైనేజీ, ఇతర సమస్యలను గ్రామస్తులు తెలుపగా అధికారంలోకి వచ్చిన వెంటనే పరిష్కరిస్తామని ఆయన హామీ ఇచ్చారు. గ్రామంలో రావడం జరిగింది. ప్రజల నుంచి మంచి స్పందన వస్తుంది. ముఖ్యంగా మహిళలు, యువత, గ్రామ ప్రజలందరూ పాల్గొని మంచి స్పందన వస్తుంది. ఇప్పుడే చర్చిలో ప్రార్థనలు జరపడం జరిగిందండి. ఈ గ్రామంలో మొదటి నుంచి కూడా తెలుగుదేశం పార్టీకి మెజారిటీ గ్రామం ఇది. ఇప్పుడు వార్ వన్ సైడ్ లాగా గ్రామం మొత్తం 90% ఆఫ్ ది పీపుల్ తెలుగుదేశం పార్టీకి మద్దతు తెలపడానికి సిద్ధంగా ఉన్నారని ఈ సందర్భంగా తెలియజేస్తాను. అంతేకాకుండా గ్రామంలో కొన్ని సమస్యలు చెప్పారు. ఆ సమస్యలన్నీ మన ప్రభుత్వం రాగానే తీర్చడానికి సిద్ధంగా ఉండాలని నేను వారికి మాట్లాడటం జరిగింది. అంతేకాకుండా గత 5 సంవత్సరాలుగా మా కార్యకర్తలు, నాయకుల్ని ఇబ్బంది పెట్టిన సందర్భం ఉంది. వారికి కూడా నేను మా గవర్నమెంట్ రాగానే ఇబ్బంది లేకుండా ఏదైనా తప్పుడు కేసులుంటే ఆ తప్పుడు కేసులను తీపిచ్చే బాధ్యత మాదని మాట ఇవ్వడం జరిగిందండి. అదే రకంగా ప్రచారంలో అచ్చంపేట ఆంజనేయ స్వామి టెంపుల్ దగ్గర నుంచి దాదాపు 3 మండలాలను కవర్ చేస్తూ అచ్చంపేట, కోసూరు, బెల్లంకొండ కవర్ చేస్తూ బెల్లంకొండ అడ్రోడ్డు వరకు ర్యాలీ ప్రారంభం